దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత కోసము మనం ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడి మనల్ని ప్రేమించి ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించుకుందాము. పరిపూర్ణమైన మహిమలో చేరి
వచనంలో యోహాను గారు మరి ప్రకటన గ్రంథంలో గ్రంథస్థం చేశారు. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి అది ఎలాగా, ఎప్పుడు, ఏ విధంగా అనే విషయాలన్నీ కూడా మరి ప్రకటన 1వ అధ్యాయంలో ఉంది. అవన్నీ కూడా మనం ఆ గ్రంథస్థం చేసిన యోహాను గారు ఏ విధంగా మరి ముఖ దర్శనం అనేది చేశారో, ఆత్మ వశుడై ఆయన ముఖ దర్శనం చేశారు. మనమైతే మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనాలు వస్తుంటాయి, అటువంటిది కాదు. కానీ దానికన్నా పవర్ఫుల్గా దేవుని యొక్క ముఖ దర్శనము అనేది చేశారు. అన్నపానాలు మరచి దేవునితో గడిపాడు. ఆయన పరిశుద్ధపరచబడి పరిపూర్ణతలోని మహిమలో చేరి మహిమ పరిచర్య ఆయన చేసి మరి రోమా ప్రభుత్వము మన ఆయన ఎన్నిసార్లు చెప్పడానికి ఆయన కత్తి పెట్టి అలా నరికినప్పుడు టంగు మన సౌండ్ వచ్చేదట. ఆయన ఎంత మహిమలో ఉన్నాడో మనము ఆలోచిద్దాం. ఆ మహిమలో ఉండి ఆయన ఆ మరణం అనేది ఆయన బంధించి ఉంచలేదు. మరణం మీద దేవుడు జయమిచ్చాడు. దేవుని శిష్యులుగా ఉన్నందుకు మనము కూడా దేవుని శిష్యులుగా ఉన్నప్పుడు మనకు కూడా మరణం మీద జయమిస్తాడు. ఆ విధంగా చనిపోలేదని మరి కడాయిలో పెట్టి నూనె వేసి అందులో పడేస్తే చనిపోతాడు కదా, దేవుడు మహిమతో కూడిన పరిచర్య చేస్తున్నాడు అని దుష్ట సమూహము ఏం చేశారు? ఆయన అలా చంపేద్దామని ఆ నూనెలో వేసిన ఆయన చనిపోలేదు. అప్పుడు పద్మాసు దీపంలో అగ్ని పర్వతాలు ఉన్న ప్లేస్లో ఆయన అక్కడ చెరలో బంధించినప్పుడు, అది కూడా ఒక జైలు లాంటిదే, అలా చెరలో పడేసినప్పుడు ఆహారము నీరు ఏమీ లేకుండా వేడి చనిపోతాడు కదా అని అనుకున్నప్పుడు, ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు దర్శించిన విషయాలు మనము అవి చదువువాడు ధన్యుడని ఉంది. ఎందుకంటే అవి చదివి దాని ప్రకారము గైకొనివాడు ధన్యుడని వాక్యం చెప్తుంది. కాబట్టి అవి చదవాలి, దాని ప్రకారం నడిచిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు దినాల్లో ఉన్నాం కాబట్టి ఆ నెరవేర్పు జరుగుతుంటే వెంటనే దేవుడి విషయంలో మనం ఈ విషయాలు అనేక మంది చెప్పాలి, మనం ఆ విధంగా నడవాలి, దేవుని రాకడికి సిద్ధపడాలి పెళ్లి కుమార్తె సంఘంగా. కాబట్టి సంగమ, సార్వత్రిక సంగమ, పెళ్లి కుమార్తె సంగమ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తన దాసులు అంటే దేవుని పిల్లలు. అబద్ధాలు, మోసము, వ్యభిచారము లోకములో ఉంటూ దేవుని సన్నిధిలో నిలవబడకూడదు, మరి దేవుని మాటలు ప్రకటించకూడదు. వాళ్ళని దాసులు అన్నారు. కాబట్టి దేవుడు దాసులు అంటే పరిచర్య చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. ఎఫెసీ 4:13 ఉన్నట్టుగా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలి అంటే వీళ్ళని నియమించారు. 5 పరిచర్యలు ఇచ్చారు. కాబట్టి 5 పరిచర్యలో సువార్థికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులు, బోధకులు ఉన్నారు. మరి ఇంకనూ అనేక మంది దాసులు ఉన్నారు. వాళ్ళ గురించి యోహాను గారిని ఆ విధంగా మహిమ నుండి అధిక మహిమలో ఉండి మహిమ పరిచర్యలో ఆత్మవశుడైపోయాడు. ఆయన ఎందుకు ఆత్మవశుడు అయ్యాడు అంటే, యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుని దాసులుగా ఉండి, దేవుని పిల్లలుగా ఉండి
ఎలా నడవాలి అనే విషయాలు నేర్పించడానికి దేవుని యొక్క ప్రత్యక్షత ప్రకటన గ్రంథం అంతా ఉంది. ఎవరైతే ఆ ప్రత్యక్షతను మరి చూసి విని గైకొని దాని ప్రకారం నడిచి అనేక మంది నడిపిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? ఎత్తబడే సంఘంలో ఉంటారు. ఎవరైతే అలా ఉండరో దేవుని వాక్యం చెప్తారు, అబద్ధాలు ఆడుతూ, మోసం మాటలు చెప్తూ, ఆ బూతులు ఆడుతూ, మరి చెడు వ్యసనాలలో ఉంటూ వాళ్ళలో దుష్టుడు అంటే చెప్తా ఉంటాడు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ వాడికి తెలుసు. ఎందుకంటే వాడు ముందు లూసిఫర్ కాబట్టి. లూసిఫర్ దాని సమూహము. నేను దేవుడు మాటలే చెప్తున్నాను కదా, దేవుడు పని చేస్తున్నాను కదా, నేను పరిచర్య చేస్తున్నాను కదా, దేవుడి విషయాలు చూస్తున్నాను కదా. కాదది. దేవుడు పని చేయడం అంటే ఆయన దాసులకి ఎలా ప్రత్యక్షత ఉన్నదో అలాంటి దర్శనం, ప్రవచనం ఇవన్నీ కూడా అపోస్తుల బోధలో ఉంటే పౌలు గారు కూడా ఆ విధంగా కష్టపడ్డాడు. ఆయన కూడా సేవ చేశారు, దేవుని శిష్యులు చేశారు. ఇక్కడ మనం దేవుని శిష్యులుగా ఉండడానికి, దేవుని దాసులుగా మనం ఉండడానికి ఇష్టపడినందుకే దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు కోసం దేవుని దాసులుగా ఉండాలి. వినేవారిగా కాదు, చేసేవారిగా ఉండాలి. దేవుడు అందుకే సర్వలోకాలు వెళ్ళి మీరు దేవుని యొక్క శుభవార్తను ప్రకటించండి, ఈ శుభవార్తను ప్రకటించాలి, అనేక మందిని మీరు శిష్యులుగా తయారు చేయండి అన్నారు. కాబట్టి ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళకి ప్రత్యక్షత వస్తుంది. ఆడే దాసులు అని అంటున్నారు. ఆ దాసుల కోసము దేవుడు వాళ్ళు ఎత్తబడే గుంపులో కంపల్సరీగా ఉంటారు. వాళ్ళు కూడా కొద్ది మందే ఉంటారు. కాబట్టి మరి దాసులుగా ఎవరైతే ఉన్నారో, దేవుని మాటలు మరి అర్థం చేసుకోరో, దాని ప్రకారం నడవరో, వాళ్ళ విషయంలో దేవుడు ఉగ్రత పాత్రలు కుమ్మరిస్తాడు అని చెప్పి మరి యోహాను 6వ అధ్యాయంలో ఉంది కదా. అలాంటి విషయాలన్నీ కూడా మరి ఎవరైతే విడవబడతారో వాళ్ళ పరిస్థితులన్నీ కూడా దేవుడు యోహాను గారికి దర్శనం ద్వారా ఆత్మ ప్రత్యక్షత ఇచ్చారు. అవి ఎందుకు తెలుసుకోవాలంటే అవి జరుగుతూ ఉంటే భయంతో మార్పు పొందుకోవాలి, పరిశుద్ధతలో మరి సంపూర్ణులు కావాలి, పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరితే అది నా హృదయ వాంఛ అన్నట్టుగా మనం ప్రతి క్షణము కూడా ఉండాలి. అలా ప్రతి క్షణము ఉండడానికి మరి మలాకి 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. అది మనం ఈ విషయాలన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కానీ మళ్ళా ఒకసారి దేవుడు చెప్పడానికి దేవుడు అనుమతించారు. దేవుడు చెప్పమంటే ఇది చెప్పడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనల్ని ఇంకా పరిశుద్ధపరచడానికి దేవుడు ఆశపడి, పురికొల్పడానికి ఆశపడి దేవుడి మాటలు చెప్తున్నారు. సరిగ్గా మనం జాగ్రత్తగా విందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడట. ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటాం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోవడం కాదు అని భయం కలిగి ఉంటామని దేవుడి మాటలు చెప్తున్నారు మనతో. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దేవదూతలు కాపుదల నుంచి నడిపిస్తారు అని దేవుడు చెప్తున్నారు. అటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కూడా భయభక్తులు కావాలట. ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. అందుకే చాలా జాగ్రత్తగా పనులు చేస్తున్నామా లేదా చూస్తాడు ఆయన. పనులు ఏదో చెప్తున్నారు కదా ఇది మాటలు, కానీ పనులు చేస్తున్నారా? క్రియలు వేసిన మృతము అని అంటున్నాడు ఆయన. నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే అంటున్నారు. అంటే నువ్వు మామూలుగా బ్రతుకుతున్నావు అంతే, నీ రాజ్యం నువ్వు కట్టుకోవడానికి, నీ బాధలో నీ కష్టాలంటే నువ్వు పరిగెత్తి పారిపోతావు దేవుడిని విడిచిపెట్టేసి. అలా కాకుండా దేవుడు మాట మీద ఉంది, దేవుడితో ఎక్కువ మాట్లాడుతూ అనుక్షణము దేవుడితో ఉన్నవారు భయభక్తులు గలవారు లెక్కలో వస్తారు. అందుకే వాళ్ళు ఆ భయభక్తులు గలవారు కూడా ఏర్పాట్లో ఉన్నవారితో సహా మోసపరిచే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు సాతానుడు మోసపరుస్తాడు. ఎందుకంటే మనుషులతో ఎక్కువ మాట్లాడుతుంటే, మన రాజ్యాలు మనం ఎక్కువ కట్టుకుంటుంటే, దేవుని రాజ్యం విషయంలో దేవుని యొక్క ఇదిగో వాక్యంలో ఇది ఇలా ఉంది, ఇవి జరిగిపోతున్నాయి, దేవుడు వస్తున్నాడు, నా తండ్రి చిత్తం నా పట్ల అది అధ్యక్షత పదవి నాకు ఇచ్చాడు, దేని అందు నాకు అధ్యక్షత పదవి ఇచ్చాడో, దేవుడి తండ్రి చిత్తం నా పట్ల ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే దేవుని రాజ్యాన్ని అల్లను
గుంపులో ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అవి మనకు తెలిస్తేనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. సమయం విలువ, డబ్బుల విలువ, దేవుని సేవకుల విలువ తెలుస్తుంది వాళ్ళకి. లేకపోతే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు, చాలా రెక్లెస్ గా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు, నా ఇష్టం నా రాజ్యం అన్నట్టుగా ఉంటారు, సాతాను పట్టిన వాళ్ళగా. దుష్టుడు ఎందుకంటే అటువంటి వారి చుట్టూ కూడా వాడు తిరుగుతూనే ఉంటాడు గర్జించే సింహంలాగా. ఎవరిని మింగేద్దాం, ఎవరిని వలలో వేసేద్దాం. దేవుని పిల్లల వైపే యెహోవాను భయభక్తులు గలవారి చుట్టూ దేవదూతలు ఎలా ఉంటాయో సాతానుగాడు కూడా అలాగే తిరుగుతాడు. అందుకే మన వాక్యము, దేవుని సన్నిధి, ప్రార్థన. రాత్రి కూడా 2 గంటలు లేపారు యేసయ్య, మొన్న 2:20కి లేపారు, దాని ముందు 2:30కి లేపారు, 4 వరకు ప్రార్థన చేసుకోవడం. ఆయన ఎప్పుడు లేపితే అప్పుడు లేచిపోయి వచ్చావు. ఎందుకంటే ఆయన కొన్ని నేర్పిస్తాడు, ఆయన సన్నిధి అనుభవించాలి. ఇప్పుడు అలాగా మనం పరిచర్య చేసినప్పుడు యోహాను గారికి ఆత్మవర్షుడు ఎలాగయ్యాడో, పౌలు గారు కూడా ఎలాగ ఆత్మవర్షుడు అయ్యాడో, దర్శనాలు ఎలా చూసాడో అవన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. నాకు ఒక ఆత్మీయ బిడ్డలు ఇచ్చారు, రమేష్ అని బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఆయన రాయలసీమ నుండి మరి దేవుడు ఇక్కడ నన్ను చూపించి నా బిడ్డ అక్కడ ఉంది, అదిగో ఆ చర్చికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు వాక్యం దేవుడితో మాట్లాడాలని నువ్వు ఆశపడుతున్నావు, 11వ సంవత్సరం ఉంది, కానీ ఇప్పుడు 65 సంవత్సరాలు వచ్చినా నాకు ఛాన్స్ ఇవ్వలేదు నీతో మాట్లాడడానికి. అంటే దేవుడికి మనకి మధ్యన పాపం అనే గోడ అడ్డంగా వచ్చినప్పుడు ఆ ముఖ దర్శనం దొరకదు, దేవుడి మాటలు స్వరం దొరకదు. ఒకరోజు మాట్లాడే తర్వాత నోరు మూసుకుని కూర్చుందాం, పడుకుందాం అని అనుకుంటున్నారు బ్రహ్మచ ఆత్మలు. రోజు మాట్లాడితేనే బ్రతకాలి, మనుషులు మాట్లాడకపోతే బ్రతకలేదు, తినకపోతే బ్రతకలేదు. కానీ దేవుడు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా అని దేవుడిని ఎప్పుడు కూడా అడగాలి. దేవుని ఎప్పుడు కూడా దేవా నువ్వు ఉంటేనే నా బ్రతుకు, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా, ఈ రోజు నన్ను వాడుకో, ఏ విషయంలో నన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నావు. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఆత్మలో పరిపూర్ణులుగా ఉన్నవాళ్ళే దేవుడు వాడుతున్నారు. లేకపోతే అదే ప్లేస్లో దేవుడు మాటలు, దేవుని పాటలు, దేవునికి ఇష్టమైన పనులు కూడా సాతాను నీలో దూరి చేపిస్తూ ఉంటాడు. అది నీకు అర్థం కాదు. అలా బ్రహ్మచ ఆత్మతో నింపుతాడు. అది ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి. మంచి దినాల్లో అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి, అది ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి అంటున్నాడు. 1 యోహాను 4:1 చెప్తున్నారు. ఎందుకంటే పరీక్షించుకోవాలనే రోజు కూడా మనలో ఏ ఆత్మ దూరిపోతుందో, ఏ టైంకి దేవుడితో గడపకపోతే దేవుడు మాట్లాడు. అక్కడ సాతానుడే కళలు, దర్శనాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. వాక్యంతో సరి చేసుకుంటే అక్కడ ఉండవు, వాక్యానుసారంగా ఉండవు. నేను ఒక ఆమె గూడెం నుండి మరి చాలా నీరసంగా ఉందని ఫోన్ చేస్తుంది. ఎందుకంటే నాతో ఉన్నప్పుడు, నేను చెప్పిన మాట విన్నప్పుడు, నా సన్నిధికి వచ్చి, మా చర్చికి వచ్చి మరి తన బాధలన్నీ చెప్పుకొని ఆ చీకట్లన్నీ విడుదల వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు. కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ తిరగడం, గాలికి చదువుడు పొట్టిలాగా తిరగడం. మరి అప్పుడు దేవుడు చాలా విషయాలు మాట్లాడారు. మరి ఇప్పుడు చచ్చిపోయిన చేపలు కనిపించేవి, సువార్త చేసేస్తున్నారు కానీ ఏమి ఆ చచ్చిపోయిన చేపలే ఎల్లో చచ్చిపోయినట్టే పడున్నారు. నీరసం వచ్చేసి, జ్వరం వచ్చేసి, ప్రార్థన చేసిన విడుదల రాకుండా అలా పడున్నారు. ఎందుకంటే దుష్టుడు కూడా సువార్త చేయిస్తాడు, దుష్టుడు కూడా పాటలు పాడిస్తాడు, దుష్టుడు కూడా దర్శనాలు ఇస్తాడు. ముందు బతికిన చేపలు చక్కగా పెద్ద పెద్ద పురుషుల్లోని చేపలు, బతికిన చేపలు కనిపించాయి. ప్రార్థన చేసి పంపించిన కూడా వాళ్ళకి, కానీ ఫాలో అవ్వరు, దాన్ని వెంబడించారు, దేవుడు మాట వినరు. ఎక్కడైనా దేవుడు ఉన్నాడులే అని అంటే ఈ రాయలసీమ ఆయన ఒక గొప్ప సాక్ష్యం అన్నమాట. ఆయన ఎక్కడ మరి 2-3 సార్లు బైబిల్ చదివేశాడు. ఆయన సాధు సుందర్ సింగ్ వాళ్ళ చర్చికి వెళ్ళాడు, 2 సంవత్సరాలు వెళ్ళాడు, అన్ని దిక్కులా తిరిగేశాడు. కానీ దేవుడు మాట్లాడలే. దేవుడు ఇక్కడ చూపించారు, తీసుకొచ్చారు. ఇక్కడ ఆత్మవశుడైపోయాడు ఆయన. ఇక్కడ బాప్తిస్మం ఇవ్వగానే మంచి ఆరోగ్యం వచ్చేసింది, ముసలాయికి యవనం వచ్చేసింది. ఒక లెక్క చెప్పాలంటే మనం కూడా కూర్చోలేము, పరిగెట్టలేము, అంత పని చేయాలి. అలాగే చర్చి పరిచర్యలు చేసేవాడు 3 నుండి 6 వరకు కూడా
ప్రార్థన భార్య భర్తలు ఇద్దరు బాప్తిజాలు తీసుకొని ఎన్ని దర్శనాలు ఎన్ని చీకట్లు ఏర్పడడం అన్నీ కూడా దేవుడు అంతా కూడా చక్కగా పరిశుద్ధపరిచి పరిశుద్ధతలో పరిపూర్ణపరిచి పరమశుడేలాగా ఆత్మవశుడేలాగా ఇద్దరు దేవతలను చూసాడు. ఆత్మవశుడే వెళ్ళిపోతాడు, బాడీ వెళ్ళిపోతుంది. దర్శనాలు గోల్డెన్ అక్షరాలతో వాక్యం, ఎవరి కోసం ప్రార్థన చేసినా వాళ్ళ కోసం వాక్యం. తనకు వాక్యం తెలియదు, భక్తి రాదు, కానీ దేవుడు అలాగా ఆత్మవశుడే పరమశుడేలాగా చేశారట. కాబట్టి చేశారు. ఆ చేసిన సాక్ష్యమే నన్ను చాలా బలపరిచింది. ఇదిగో దేవుడు బిడ్డ, నా బిడ్డ అక్కడ ఉంది, పాటలు వాక్యం ద్వారానే నేను మాట్లాడతాను అని చెప్పి దేవుడు నా విషయంలో మాట్లాడారు. నా పూర్ణ బిడ్డ, నా బిడ్డ అని మాట్లాడారా అతను. ఇలా వంగి వంగి నమస్కారం పెట్టుబడి పెద్ద ఆయన, వద్దండి అలా పెట్టకండి అని ఏం చెప్తానో అది మీరు చెయ్యండి చాలు, ఏం దేవుడు మాట్లాడతారో అది మనం వినాలని. అతని డౌట్స్ అన్నీ కూడా వాక్యం అయిన వెంటనే వాక్యం అయినా కూడా డౌట్స్ ఉండేవి, ప్రార్థనలో కూడా డౌట్స్ ఉండేవి. అవన్నీ గంట అయినా సరే గంటలు మాట్లాడితే అవన్నీ క్లారిటీగా దేవుడు మాట్లాడేవారు నన్ను పాత్రగా వాడుకొని. అయితే ఎందుకు చెప్తున్నారంటే అలా ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా దేవుడు చెప్పారు ఈ మాటలు. యెహోవా భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. మరియు యెహోవా భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ఆ రోజు ఆ విధంగా మాట్లాడుకునే విషయాలు కూడా గ్రంథంలో దేవుడు రాశాడంట. అది వాక్యం చెప్తుంది. 17 వచనం, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారే నా స్వకీయ సంపాద్యమైందరు. నియమింపబడిన దినము అంటే దేవుని రాకడ, మనం ఎంతబడే గుంపులో ఉన్నాక అప్పుడు స్వకీయ సంపాద్యంగా ఉంటారట దేవుడికి. మనం ఎలా ఉంటామో స్వకీయ సంపాద్యం అంటే ఒక ఆస్తిలా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఫోన్లో మాట్లాడేస్తున్నావా, లేకపోతే డైరెక్ట్గా ఒకరొకరు మాట్లాడుతున్నావా, ఎలా మాట్లాడుతున్నాం అవి జాగ్రత్తగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే గ్రంథంలోకి వెళ్తాయి, అది దేవుని సముఖంలో ఉంటుంది. ఎందుకంటే దేవుని స్వార్థ్యంగా మనం ఉంటాం. నా స్వకీయ సంపాద్యముగా ఉందరు, తండ్రి తనను సేవించి వారిని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనికరిస్తాడంట అలాంటి వాళ్ళని. అలాగా దేవుడు పిల్లలుగా ఉండి అలా సంపాద్యంగా ఉండి అలా తండ్రిని సేవిస్తూ ఉంటే, అంటే తండ్రిని వెంబడిస్తూ ఉంటే, మనుషులు వెంబడిస్తే అలా ఎక్కడ ఉండరు. ఎంతసేపు మనుషులతో గొడవలాడుకోవడం, మనుషులతో వాదించుకోవడం, దుష్టాత్మలు పట్టుకున్నారు. వాళ్ళతో ఏం వాదిస్తాం? దేవుడితో గడిపేవనుకో, దేవుడి దగ్గర నువ్వు వాళ్ళ కోసం ఏడిస్తే వాళ్ళకి విడుదల వస్తుంది. వాళ్ళతో వాదించుకుంటే ఏటొస్తుంది? దేవుడు వదిలేసి నువ్వు బయట పరిగెడతా ఉంటే ఏటొస్తుంది? దేవుడి సమయం నువ్వు దొంగలిస్తే నీకేటి వస్తుంది? ఆత్మ మళ్ళీ ఆరిపోతుంది, ఆ దర్శనాలు పోతుంది, దేవుడు మాట్లాడడానికి పోతుంది. రోజు చక్కగా కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడి ఆ పవర్ అంతా పోతుంది, కనికరం దొరకదు. చూడండి, తండ్రి తనను సేవించి కుమార్ని కనికరించినట్లు నేను వాడిని కనికరించునని కనికరిస్తాడంట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడిపితే, దేవునితో ఎప్పుడు కూడా దేవుని సేవిస్తూ ఉంటే, దేవుని సంపాద్యంగా ఉండడానికి జాగ్రత్తగా మరి ఎవరితోటైనా మాట్లాడుతుంటే, సేవకులే కాదు ఎవరితోటైనా ఎక్కడికి వెళ్ళి నన్ను మాట్లాడుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు కూర్చోడం, నువ్వు లేగడం నేను చూస్తున్నానని కీర్తన 139 కీర్తన 1, 2, 3 వచనాలు ఉంది. ఏంటంటే ఆయన సీసీ కెమెరా, ఈ గ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు చర్చలో అనుకున్నావు, బయటకు వెళ్ళిపోయి అనుకున్నావు, ఇంట్లోకి వెళ్ళాక నీ గోడాయిజం ఎలా చేస్తున్నావు, ఇవన్నీ దేవుడు రాస్తాడంట. 18వ వచనం, అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుడు సేవించేవారు ఎవరో, ఆయనను సేవించేవారు ఎవరో మీరు తిరిగి కొనుగొందురు. నీకే అర్థమవుతుంది. దుష్టులు ఎవరో, నువ్వు దుష్టురాలువా, దుష్టుడువా, లేకపోతే దేవుని సేవించేవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో. ఎక్కడ ఒక యాక్టింగ్, బయటికి వెళ్ళాక ఒక యాక్టింగ్ ఉన్నదనుకో, అప్పుడు ఆమె అర్థం అవుతుంది ఈ విషయం. కాబట్టి ఆత్మవశంలో ఇవ్వాలంటే మరి ఏ విధంగా ఉండాలి?
అనేది ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ యోగు గ్రంథంలో అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి, నేను నిర్దోషిగా కనబడతానని ఒక ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు యోగు గారు. యోగు 6వ అధ్యాయం 29వ వచనంలో అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించండి అంటాడు. ఇక్కడ దేవుడు ఇంకా కనికరిస్తాడు అంటున్నాడు కదా. మనుషులు ఏమైనా అన్నారని బాధపడకు, నేను దేవుడు కనికరిస్తాడు. ఎందుకంటే దేవుడిని సేవిస్తున్నావు, దేవుడితో మాట్లాడుకుంటున్నావు, దేవుడి సన్నిధిలో ఉంటున్నావు. ఇంటికి వెళ్ళి కూడా రాత్రిపూట దేవుడు ఎప్పుడు లేచినా సరే సోమరిపోతులో పొడుగుడు పోకుండా ఆడుకొని నవ్వుకొని మనుషులతో నువ్వు ఉండకుండా, నువ్వు ఎంజాయ్ చేయకుండా, మనుషులతో తిని పడుకొని మొత్తగా లేకుండా దేవుడితో గడపడానికి దేవుడు నా కుటుంబం రక్షించబడాలి, నా దేశం రక్షించబడాలి, నా ఇరువురు రక్షించబడాలి, వీళ్ళందరి విషయం కూడా దేవుడు నన్ను అడుగుతాడు అని భయం ఉండాలి కదా. వినే సరిపోవడం కాదు, ఒక భయంతో ఆ పనిలో పరిపూర్కోవాలి కదా. దేవుడు నాటిని కొమ్మగా ఉండి ఆయన పనిగా ఉంటే దేశాన్ని స్వతంత్రించుకుంటారని మన వాక్యం చెప్పుకున్నాం ఆదివారం. మరి అలా ఉండడానికి దేవుడి సన్నిధిలో గడపాలి కదా. అలా యోగు గారు బ్రతికేదట. అలా బ్రతికి అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించడి, అన్యాయం లేకుండా సరిగ్గా నా కోసం ఉంది ఆ సంగతి విచారించాడు, మరలా విచారించడి. నేను నిర్దోషిగా కనబడదును, నేను కన్ఫామ్ గా చెప్తున్నాడు, నేనైతే నిర్దోషి కనబడతాను, ఒకసారి మళ్ళీ చూడండి అంటున్నాడు. వాళ్ళ ఇంటి వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో అలా చెప్తున్నాడు. మనం అలాగే దేవుడి పిల్లలు బయట వాళ్ళతో కూడా మనం నిర్దోషిగా మనం నిరూపించుకోవాలి. అప్పుడే మచ్చ, కళంకము, త్రాగు, ముడత ఏమీ లేకుండా తెలుగు మాత్ర సంఘంగా సిద్ధపడ్డమంటే అదనమాట. మీరందరూ నా ఎదుగు రండి, మరలా దయచేయండి, మీలో జ్ఞానవంతుడు అక్కడను నాకు కనబడడు. జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఉన్నప్పుడు మరి నిర్దోషిగా ఎంచబడతామని యోగు 17వ వచనంలో చెప్తున్నాడు. అలా ఛాలెంజ్గా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోగు అంత ధనవంతుడు ఎవరు ప్రపంచంలో లేడు, ఆయన అంత భక్తిపరుడు ఎవడు లేడు. అతని పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ఆ పిల్లల కోసం, ఇంటి కోసం, అందరి కోసం ప్రార్థన చేసేవాడు, ఒక్కొక్కరి కోసం బలి అర్పించేవాడు. వదిలేసి ఒకవేళ ఏదైనా తప్పుదం చేశారేమో అని. ఉదయం పూట లేస్తున్నారా? దేవుడు ఎప్పుడైతే లేపుతాప్పుడు లేస్తున్నారా? స్తుతి ఆరాధన చేస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఏదో మొక్కుతున్నాం కదా, ఇలా దండం పెట్టేసి వచ్చేస్తున్నాడు. ఆ దండం పెట్టి బ్యాచ్ కాదు మనం. దేవుడు మాట్లాడే దేవుడు అది అందరితో మాట్లాడతాడు. భేదం లేకుండా అందరితో మాట్లాడతాడు ఆయన. దేవునితో గడిపిన వాళ్ళతో, దేవునితో మాట్లాడుతున్న వారితో, నీతిగా యథార్థంగా ఉన్న వారితో మాట్లాడే దేవుడు. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఎవరితో చెప్పమంటున్నారు? నీతిమంతులతో చెప్పమంటారు. మీకు మేలు కలుగుతుందని అందరినీ దీవించేస్తావా? అది సరిచేసుకోమని చెప్పవా? నీకు వాక్యం తెలిస్తే చెప్తావు, లేకపోతే చెప్పలేదు. దేవుడు అందరినీ కనికరిస్తాడమ్మా. లేకపోతే దేవుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అందరూ కూడా మరి దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఎవరైతే మాట వినట్లేదో, ఎవరైతే సువార్తను అంగీకరించట్లేదో, నిజమైన దేవుడు అనేది ఎవరైతే అంగీకరించట్లేదో, ఆయన ప్రాణం పెట్టాడు ఎందుకో తెలుసుకోవట్లేదో, మనం చనిపోతే ఎక్కడ ఉంటామో ఆ విషయాలు తెలుసుకోవట్లేదో, వాళ్ళందరికీ కూడా దేవుడు మాటలు వినిపించినా సరే గోత చెవులు గలవారిలాగా కల్పనా కథలు వినుకొని ఆ దేవుడు ఏమో కథలు బయట చదివేస్తున్నావు కదా అనేసి ఒక ఏదో పనిలాగా, ఏదో కుటుంబారాధనలో అలాగే చదివేస్తారు, చర్చలో కూడా అలాగే చదివేస్తారు, మరి పర్సనల్గా కూడా అలాగే చదివేసుకుంటారు. అంటే దానివల్లే భక్తి రాదు. దాని ప్రకారం నడవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం లేని పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు కదా, దేనికి చేస్తున్నావు అని అడుగుతారు కదా. మరి చదువులో పని చేయాలి కదా, దేవుడు మాట్లాడుతూ ఉండాలి కదా, ఒక సాక్ష్యం బయటికి రావాలి కదా. అది భూదిగంతముల వరకు కూడా నీ వెలుగు ప్రకాశింపచేయాలి కదా. దేవుడు నీతో ఏం మాట్లాడాడో, ఏ స్థితిలో పడిపోయావో దాని మీద నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అది జ్ఞాపకం చేసుకుని, దేవా నన్ను లేవనెత్తిన దేవా, అనేక మంది నాలాంటి వారు నశించిపోతున్నారు, ఆ విషయంలో నేను బాధ్యత వహిస్తానయ్యా, నన్ను వాడుకోయ్యా అని మహిమ నుండి అధిక మహిమలోకి పరవశమవ్వాలి మనం దేవుని చూడడానికి. అలా పరవశం అడిగాడు మరి యోహాను గారు.
మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. వాళ్ళ క్రియల ఫలాలు అనుభవిస్తారు. ఎవరైనా మంచి చేశారనుకో, దేవుని పని చేశారనుకో, పరిచయం చేశారనుకో, గాడ్ బ్లెస్ యూ అని అనుకో. అందరికీ అంటామా? అనచాలగా చెప్పండి. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. దుష్టుడికి అది ఏదొస్తుంది? శ్రమ వస్తుంది. ఆ తెగిస్తావా? నీ సైకిల్ ఇచ్చేస్తావు, ఏంటి నీ సెల్ ఫోన్ ఇచ్చేస్తావు, నీ డబ్బులు ఇచ్చేస్తావు. అది మంచిదండి. దుష్టులకి శ్రమ అన్నాడు. శ్రమ రాని అప్పుడే బోర్ పని చేస్తుంది. నువ్వు నీకు లేదు కదా, ఏంటి దేవుడి పని నీకు ఆగిపోయింది, తండ్రి చెప్తాను నెరవేర్చడం ఆగిపోయింది. దేవుడు నీకు ఇచ్చిన ఆహారం ఏంటి, నీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, అవి నువ్వు దాచుకోవాలి. దుష్టులు ముట్టకుండా తను భద్రం చేసుకోవాలి. నీవి, నీ వస్తువులు, నీ పరిస్థితులు అన్నీ కూడా దేవుడితో గడుపుకొని పరిశుద్ధతలో సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరం అప్పుడు క్షమాభివృద్ధి జరుగుతుంది. క్రీస్తు శరీరం నీ వల్ల అది క్షేమం లేకుండా ఉంటే అది నీకు మంచిదా? నీకు నాకు మంచిది కాదు. దేవుని శరీరం అనే సంఘం క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగును అని విడిచిపెట్టాలి. వాళ్ళకి ఏకీపించుకోండి. అందుకే 50 కీర్తన లాస్ట్ వచనంలో దుష్టుల దొంగలతో ఏకీపిస్తే చేస్తాను, తప్పించడం ఎవరు ఉండరు అన్నారు. ఏ విషయంలో ఏకీపించకూడదు. మూర్ఖులకి కాలం వారికి వేరే ఉండాలి. అందుకే చెప్పారు, విశ్వాసకి అవిశ్వాసకి ఒత్తు కుదరదు, వాళ్ళిద్దరికి పాలు ఎక్కడది. విగ్రహములతో ఏమి పొందుకాలి? విగ్రహాల్లో ఉంటారు అంతే, పనికిరాదు. విగ్రహం ఎలాగుంటుంది? బొమ్మ దాన్ని పెట్టుకుని నమస్కారం పెట్టుకోవడానికి పనికి వస్తుందేమో, అది పెట్టినా పాపమే. విగ్రహంగా నువ్వు దేనిని చేసుకోకూడదు, దాన్ని సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఎలాగైనా నేను రోషం గల దేవుడును, నన్ను ప్రేమించే వారికి 1000 తరాలకు దీవెన, నన్ను ప్రేమించిన వారికి 3-4 తరాలకు తండ్రి దోషం కుమారుల మీద రప్పిస్తానంటున్నాడు. మనం 1000 తరాలకు దీవెన మార్గంలోనే మనం వెళ్దాం. ఆమేన్. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడకు సమర్థుడు అంటున్నాడు. విగ్రహానికి నమస్కారం చేయమన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. అని రాజుకి భయపడలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు పెంచాడు. నేను కూడా దానియేలు లాంటి సేవకులు పెంచుకున్నారు కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రతిదాన్ని భయపెట్టుకుని పరిగెట్టడమే. దానియేలు 3:17 నుండి 26 వచనాలు ఉంది. ఏమంటాడు? శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఎవరు? నా దేవుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, అలాగే అనుకుంటున్నావా? ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే, రాజా నీ దేవతలను మేము పూజించమరియు నీవు నిలబెట్టిన చిన్న బంగారు ప్రతిభకు నమస్కరించమని తెలియజేస్తున్నాం మేము అని. ఆ ముగ్గురు కూడా అలా దానియేలు ఆ విధంగా శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని పెంచాడు. నువ్వు పెరిగింది దేనికి? సాగిలి పడిపోవడానిక? ఆ విగ్రహం లాంటి మనుషులకి? నువ్వు రక్షించకపోయినా సరే అంటున్నాడు ఇక్కడ. అలాంటి విశ్వాసం ఉండాలి, అప్పుడు దేవుని రాజ్యం కాదు. అది చూస్తాడు దేవుడు. అలాంటి విశ్వాసం, నిరీక్షణ ఉండాలి. దేవుని సమయం ఇది, ఈ సమయంలో నేను ఏమీ చేయను, ఎక్కడికి పరిగెత్తను, దేవుడి టైం నేను దేవుడికి ఇవ్వాలి అని రాత్రి లెగాలి, ఉదయం పూట సన్నిధిలో ఉండాలి. మరి పరిచయంలోను, సువార్తలోను, దేవుడి పనిలోనే ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వస్తువులు అది సాధారణ చేతుల్లో పెట్టి అది పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడు. అది వెంటనే ఆ వస్తువులు మళ్ళీ కొనుక్కొని దేవుడి పని స్టార్ట్ చేయాలి, వెంటనే చేయాలి. అది దేవుడు ఇచ్చాడు కదా, దేవుడి సేవకులు కూడా నీకు సపోర్ట్ చేశారు కదా, అది వాళ్ళ పరిగెడుతుంటే ఇంకా చేస్తారా? దేవుడు చేయిస్తాడా? అది చేయడం మంచిదా? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమందున శద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక
గుండము ఎప్పటికన్నా 7 వేడిగా చేయమని ఆజ్ఞించాడంట. రాజుకు మంట వచ్చేసింది, 7 ఎక్కువ చేశాడు అగ్నిని. సాతానుకు ముందు మంట వచ్చేస్తుంది. మంట వచ్చేస్తే ఇక్కడ శబ్దం వేసే ఆ విధంగా భయపడిపోయి, ఏం దేవుడు, నాకు దేవుడి కోసం తెలుసు, నేను దేవుడు పెట్టిన అన్నారేంటి? దేవుడు రక్షించినా రక్షించకపోయినా నేను నా విగ్రహానికి నమస్కారం చేయను. ఆ రాజు మంచిగా మామూలు మనిషి కాదు, రాజు. రాజు భయపడ్డాడు. రాజు మాట వెళ్ళకపోతే మరణ శాసనం చంపుతాడు అక్కడే. మరి చూడండి దేవుడు బిడ్డలు ఎంత బలంగా ఉన్నారు. అటువంటి భయభక్తులు గల వారి కోసము మనకి 3:16లోని చెప్తున్నాడు. స్వార్థిగా ఉంటారట. వాళ్ళ వద్దా ఈ జీవితం, వాళ్ళ వద్దా శత మనుషులతో చెత్తలాగా వెళ్ళిపోయి పొట్టులాగా కారిపోయి అగ్నిగుండంలో పడిపోతున్నా. ఆలోచించండి, ఎవరు బయట పడుతున్నావు, ఏది వదిలేసుకుంటున్నావు, ఎవరిని నువ్వు పక్కన పెడుతున్నావు, నీ సమయం, నీ డబ్బులు, నీ నిద్ర దేవుడు చూస్తాడు కదా. ఏది త్యాగం చేసావో, ఆయన మరణము, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఏది త్యాగం చేస్తున్నాం మనం? ఒక్కరోజున ఒక్క బిడ్డకి చెప్పగలుగుతున్నావా? వాళ్ళకి నచ్చ చెప్పి దేవుడు నిన్ను ఎలా దీవించాడో, ఎలా దేవుడు నీకు పరిచయం అయ్యాడో, దేవుడు నిన్ను ఎలా ప్రేమించి ఈ స్థితిలో పెట్టాడో ఒక్కరికైనా రోజులో ఒక్కరికి చెప్పాలి. కనీసం 96వ కీర్తన 2వ వచనం ఉంటుంది, ప్రతి దినము కూడా చెప్పమంటున్నాడు. సంతోషం నుండి పాట పాడితే దేవుడి సన్నిధి నేను ఆవరించేస్తున్నాను. పాటలు రావాలి. రక్తాపరాధం నన్ను విడిపించుకున్నావు, అప్పుడు నా నాలుగు నీ నీతి గురించి ఉత్సాహ గానం చేస్తుందంట. రక్తాపరాధం అంటే పాపం ఉన్నదనుకో, పాట ఒక్కడ కూడా రాదు ఉంటుంది. అస్తమానికి పాటలు పాడుకోవాలి. ఒళ్ళంతా వాక్యము పాటలు నిండిపోవాలి. ఎందుకంటే ఆమోస్ 8:11-12 ఉంటుంది. ఏంటంటే వాక్యం వినపడదు, ఎవరు చెప్పిన వాళ్ళు ఉండరు, ఎక్కడ ఎదిగిన వాక్యం ఉండదు. దేవుడు వాక్యం ఇస్తున్నాడంటే సేవకుల ద్వారా. ఆ బుద్ధిమంతుడైన సేవకుడు అప్పుడు అనేసి అంటారు. 24వ అధ్యాయంలో ఉంటుంది అది. తగిన కాలంలో నీకు ఆహారం పెడుతున్నాడు, జీవాహారం, దేవుని వాక్యం. తగిన టైంలో ఆ ఆహారం వదిలేసి పరిగెత్తి ఏడవుతుంది. ఆలోచించండి. జీవితాంతము కూడా దేవుని పాదాల దగ్గర, దేవుని మాట వింటూ, దేవునికి ఇష్టంగా, దేవుని సేవించే వారికే దేవుడు అన్ని విషయాల్లో ఆ ముఖ దర్శనం ఇస్తాడు. ఆత్మ వశమై ఉంది, దేవుడు సహాయం చేస్తాడు. అనేక విషయాలు బోధిస్తాడు. మనం ప్రకటించేవారుగా ఉంటాం. దేవుడు మేము ఏదైతే చూసామో, ఏది తాకి చూసామో అవి మేము చెప్పకుండా ఉండలేము అంటాడు. అక్కడ యోహాను పత్రికలో 1 యోహాను 1వ వచనంలో చెప్తుంటారు, జీవవాక్యములు కూర్చున్నది అది ఆది నుండి ఏది నుండారో, మేము ఏది వింటామో, కన్నులారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూచానో అది మీకు తెలియజేస్తున్నాం. దేవుడు ఇచ్చాడు ఆ కృపని, తెలియజేయాలి కదా. మరి ఎందుకు చేశాడు దేవుడు కార్యాలు? ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవనం మేము చూచి, ఆ జీవముల గురించి సాక్ష్యం ఇచ్చి దాన్ని మీకు తెలియపరుస్తున్నాం. మేము చూసాం దేవుడు చేసే కార్యాలు మేము చూసాం. ఆయన తాకి చూశాడు. మీకు తెలుసు ఆ దేవుడు మాట్లాడుతాడు. అది ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు అది చెప్పాలి. చాలా తెలియక నశించిపోతుంటే నువ్వు ఏంటి ఆట ఆడుతున్నావు? ఎవరితో ఆడుకుంటున్నావు? మనుషులతో ఆడుకుంటున్నావా? మనుషులతో ఎంజాయ్ చేస్తున్నావా? దేవుడితో ఎంజాయ్ చేసే టైం ఇది. దేవుడితో మాట్లాడుకునే టైం, ఆయన ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తుండే టైం ఇది. అవి జరుగుతున్నాయి. ఆ రాకడ సూచనలు జరుగుతున్నాయి. రహస్య రాక కళ్ళు రేపు పాటలో నీతో ఉన్న వాళ్ళు మాయమైపోతారు. ఇంకా అప్పుడు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు? ఎవరికి నేర్పిస్తున్నారు? ఇంకా నేర్చుకుంటాను అని పనిలో జాయిన్ అవ్వకుండా దేవుడు పని చేయాలి. నువ్వు నేర్చుకున్నావని చెప్తుంటే దేవుడు నేను వాడుకుంటాడు. నీ ద్వారానే మార్కు 16:20 ప్రకారం ఆయన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తానంటాడు. కన్నీరు విడిచి దేవుడిని అడగాలి. క్షమించమని అడిగి, ఇలా జరిగిందయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను వాడుకోదేవా. స్నానం చేస్తున్న దగ్గర నుండి, సబ్బు రాసుకున్న దగ్గర నుండి, చెయ్య, ఈ కాలు, ఈ శరీరం, నా దేహం అంతా కూడా నీవయ్యా అని చెప్పాలి. దేవుడు బిడ్డ నిన్నప్పుడు వాడుకుంటాడు. ఎవరికి ఇస్తున్నావు? నీ చేతులు, నీ బట్టలు, నీ శరీరము, నీ ఆత్మ అన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ టైము ఎవరికి ఇస్తున్నావు?
దేవుడితో అడిగితే మొక్క దర్శనం వస్తుంది. మొక్క దర్శనం చాలా అయ్యాలి, పాట పాడితే రాదు. గడపాలి, దేవుడితో గడపాలి, దేవుని దగ్గర అడగాలి. కరివేస్తాడట ఆయన కనికరం మనకు కావాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డ ఆలోచించు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందిన షద్రకు మేషక అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక ఆ గుండము ఆ గిరుగుండం ఏం చేశాడంటే ఎప్పటికన్నా 7 వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలవనంపించి షద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండించిన ఆ గుండములో వేడని ఆజ్ఞ ఇయ్యగా వారి అంగీలను, నిలువటి అంగీలను, పై వస్త్రమును, తక్కిన వస్త్రమును తీయకయే, పై వస్త్రంలో అంగీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ తీయలేదు. తీయకుండానే ఎంత త్వరగా వేసేస్తే అంత మంచిదాన్ని, అంత త్వరగా వాళ్ళని అవి తీయకుండా ఉన్న పాటిన ముగ్గురిని వేడి గల మండించిన అగ్నిగుండమంతా పడవేసేసారు. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గల దైనందునను షద్రకు మేషక అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. షద్రకు మేషకు ఎవరు చనిపోయారు? ఏసేసిన వాళ్ళు చనిపోలేదు. ఎవరైతే వేసారో వాళ్ళు చనిపోయారు ఆ వేడికి. మరి వేడిలో 7 అగ్ని వేసిన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. 23 వచనం, దానియేలు 3వ అధ్యాయము 17 నుంచి 26 వచనాల్లో చదువుతున్నాను. 23వ వచనం, షద్రకు మేషక అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసేది కదా. తన మంత్రులు అడిగాను. వారు రాజా సత్యమే అనే రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆ రాజులు అడుగుతున్న ముగ్గురే కదా మనం వేసామంటే అవును అని చెప్తున్నారు. అందుకు రాజు, నేను 4 మనుషుల బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను. బంధకాలు ఏమి లేవు, చక్కగా 4 తిరుగుతున్నారట. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారట. 4వ రూపం ఎలా ఉంది? దేవతల రూపం. ఇప్పుడు మనతో ఏ శ్రమ వచ్చినా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవతలాగా ఉంటాడు. నీతో ఏ శ్రమ వచ్చినా సరే భయపడిపోవడానికి లేదు. దేవుడు మాట విను. దేవుడు మాట్లాడుకుంటుంటే మన మాటలు వింటున్నాడు అని ఒక భయం ఉండాలి. దేవుడు ప్రేమిస్తాడు, అప్పుడు కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, సహాయం చేస్తాడు. ఆర్థికంగా ఇబ్బందిగా ఉందా? అనారోగ్యంతో ఉన్నావా? పిల్లలతో కుటుంబంతో బాధపడుతున్నావా? దేవుడు అన్నింటిలో దేవుడు కనికరించే దేవుడు. అగ్నిగుండంలో కాపాడిన దేవుడు నిన్ను నన్ను కాపాడ్డా. దేవదూతలాగా ఆయన కనబడ్డాడట. దేవతల రూపము పోలినందున వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండించిన ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషక అబేద్నెగో వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చిన అద్దరు రండని ఇదిగా షద్రకు మేషక అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చారంటాడు. అగ్నిలో నుండి వచ్చేసారు బయటికి. బయటికి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి కాలిన వాసన కూడా లేదు. అలాగంత చక్కగా వచ్చారు. చూడండి, దేవుడు అగ్నిగుండంలో ఒక రాజు పడేస్తే పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారి శరీరంలో అగ్ని ఏ హాని చేయకుండాయు, వారి తల వెంట్రులో ఒకటైనా కాలిపోకుండాయు, వారి వస్త్రంలో చెడిపోకుండా ఉంటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాయు చూసారట. చూస్తారు కదా ఎవరైనా అగ్నిలో, అంతా అగ్నిలో వేస్తే కాలకుండా ఎలా బయటకు వచ్చారు. మనం శ్రమల పొలంలో నుంచి దుష్టుడు చేసిన ఆటంకాల నుంచి మనం బయటికి రాలేమా?
దేవుడితో ఉంటే మంచిదా, మనుషులతో ఉంటే మంచిదా? మీరు పోరాడని దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు, మనుషులతో కాదు, లోకనాథులతో, వాయుమండలంలో ఉన్న దురాత్మల సమూహంతో అని చెప్తున్నాడు ఆయన. ఎఫెసీ 6:12-13 కాబట్టి సర్వాంగ కవచం ధరించుకుని దేవుడి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మంచి సాక్ష్యం ఇస్తాడు. ఇది నిజంగా జరిగింది. ఒక రాజుకు భయపడకుండా ఉంటే ఆ రాజుకి దేవుడు ఎలాగ పాఠం చెప్పారు తెలుసా? నెబుకద్నెజరు శద్రక మేషక అబేద్నెగో అను వీరు దేవుడు పూజార్హుడు అంటున్నాడు. రాజు ఈయనే పూజార్హుడు అంటున్నాడు. పూజించడానికి తగిన వాడు ఈయనే అని రాజు చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజు ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. తను ఆశ్రయించిన ఆ దాసులను రక్షించి వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉండమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి మేము దేనికి నమస్కారం చేయం, మా దేవుడికి తప్ప. ఆయన జీవం గల దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అని ఛాలెంజ్గా రాజు దగ్గర నిలబడినందుకు అక్కడ నెబుకద్నెజరుకి ఒక పాఠం వచ్చింది. ఆ దేవుడు అలా దేహాన్ని అప్పచెప్పారు. అలాగే ఈ దినాల్లో మన దేహాన్ని, మనకున్న సమస్తాన్ని అప్పచెప్పాలి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. కాగా నేను ఒక శాసనం నియమించిస్తున్నాను అని రాజు వెంటనే ఏం చేశాడు? ఒక శాసనం నియమించాడు. అదేంటంటే వివేకముగా రక్షించడానికి సముద్రపు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అని కన్ఫర్మ్ చేశాడు. ఇలాగ రక్షించడానికి ఎంత అద్భుతంగా చేశాడు. ఇంకా అసలు ఏ దేవుడు లేడు ఈ లోకంలో అని కన్ఫర్మ్ చేశాడు రాజే. ఏ రాజు అయితే దానికి ఆ విగ్రహానికి నమస్కారం చేయమన్నాడు. అలాగా కుటుంబంలో కూడా దేవుడు నీకు జయిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ శ్రమ వచ్చినా సరే, ఎవరు నీకు ఫోన్ చేసి పరిగెత్తించినా సరే అక్కడ నీకు జయిస్తాడు. వాళ్ళ మరణానికి భయపడకుండా దేవుడు రక్షించకపోయినా సరే మేము ఆ పిచ్చి పని చేయమండి, నమస్కారం చేయమంటే ఆయన దేవుడు రక్షించకపోయినా పర్లేదు. ఎవరైనా మాట్లాడతారా? నువ్వు అనగలవా? ఏదైనా శ్రమ వస్తే అలా గట్టిగా విశ్వాసంతో నిలబడగలవా? దేవుని రాజ్యం కావాలంటే నిలబడు. దేవుని బిడ్డ ఆ ప్రత్యక్షతలన్నీ కూడా మరి ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడారు. కాగా ఏ జనులలో రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వారిలో కానీ శద్రక మేషక అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును. చెదకొట్టేస్తాను నేను. ఎవరైనా శద్రక మేషక దేవుడిని ఏమన్నా అన్నారంటే, వాళ్ళు బాగా పెట్టారంటే అది నిలబడిపడి ఈయన నెబుకద్నెజరు రాజు ఒకప్పుడు ఈయన్ని బాధ పెట్టినోడు వాళ్ళకి అండగా నిలబడిపోయాడు. దేవుడు నాకు నీకు అండగా నిలబడతాడు. యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడట. మిత్రులు అయిపోయాడు ఇప్పుడు రాజు. వారి ఇల్లు ఎప్పుడు నువ్వు పెంట గొప్పగా ఉండను. ఎవరైనా అలా చేశారా? నేను ఎప్పుడు పెంట గొప్ప చేసేస్తాను నేను వచ్చి అని రాజు ఆర్డర్ వేస్తాడు, శాసనం చేశాడు. అంతటి నుండి రాజు శద్రక మేషక అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాడట. బబులోను సంస్థానంలో ఒక మంచి పదవిని ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. జెఫన్యా 3:20 ఉంటుంది. మంచి పేరు, మంచి ఘనత ఇస్తాడట. మరి మొదటి ద్వితీయోపదేశకాండం 27:1 దేశంలో ఉన్నతంగా నేను దీవిస్తాను అంటున్నాను. అటువంటి వారిని అలాగే ఇక్కడ నెబుకద్నెజరు చేశాడట. దేవుడు ఎన్ని విషయాలు బలపరుస్తుంటే దేవుణ్ణి సేవించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుడు చెప్పిన మాట విని, దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చేయడానికి ఎందుకు భయం, ఎందుకు ఆ నిర్లక్ష్యం? రాత్రి కూడా నేను లేపుతున్నప్పుడు లేచి దేవుని యొక్క అభిషేకం పొందుకోవాలి. దేవుడు మాట్లాడతాడు కొన్ని విషయాలు, ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడుకోవాలి. నా బాధేయాలి, నాకు విడిపించండి బాధకాలను, నాకు నేర్పించండి విషయాలు అని వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, దేవునితో మాట్లాడుకుంటూ దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి ఇటువంటి భయంకరమైన దినాల్లో భయంకరమైన మనుషులు దేవ నన్ను పోషిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, నా కాపుదలున్నావు, నా కుటుంబానికి, నా దేశానికి, నా ఇరుగు పొరుగులకి అందరికీ కూడా నువ్వు కాపాడుతున్నావయ్యా, నీకు వందనాలయ్యా అంటే నీ దగ్గరికి వచ్చేస్తాడు. దేవదూతల సమూహంతో ఆయన వచ్చేస్తాడు.
స్తుతియాగం అర్పించేవాడు తన మార్గాలను సరళం చేసుకుంటాడు అన్నది. నీకే పథకాలున్నాయి అవన్నీ కూడా మార్గాలన్నీ సరళం అయిపోతాయట. అది 50 కీర్తన లాస్ట్ వచ్చిన ఉంది. స్తుతులు అర్పించాలి, దేవుడు చేసిన మనల్ని అన్నింటినీ కూడా వివరించి చెప్పాలి. దేవుడు ఆటి విధంగా దీవించాడు. ఇక్కడ మరి యోహాను గారికి అటువంటి ఆయన కూడా మరి వీళ్ళకన్నా ఎక్కువగా శ్రమ పడ్డాడు యోహాను గారు. మరి ఆ యోహాను గారిని 4 విషయాల్లో దేవుడు ప్రత్యక్షతలో తీసుకెళ్ళాడు. అవి చూసుకొని ముగించేద్దాము. చచ్చిన వారి వలె ఆయన పడ్డాడు. మరి ప్రకటన 1:6 మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపము నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగ యుగములు ఉండడుగా. పాపం నుండి ఎవరు విడిపిస్తారు? ఏ మనిషి విడిపించినారు? పరిశుద్ధ రక్తం ద్వారా పాపక్షానం వస్తుందని వేద గ్రంథాలు అన్నింటిలో కూడా పెద్దలు రాశారు. ఆయనకి మహిమ యుగ యుగాలకు కలగలగాక మనం స్థుతించాలి ఎల్లవేళ. పాపం నుండి విడిపించకపోతే మహిమ పరిచయం చేయలేదు, ఆత్మవర్షం అవ్వలేదు, మన ముఖదర్శనం అయింది ఉండదు, ఆయన స్వరం వినబడదు, ఆయన తాకి చూడలేము, ఆయన కార్యాలు మనం చూడలేము. తమ పెట్టుకునే పరిస్థితి ఇంకే పరిస్థితి ఉండదు. ఒక భ్రమలో బతికేట్లే దేవుడు మాట్లాడిపోతే ఏంటి కదా జీవితం? చెప్పండి. దేవుడు మాట్లాడే జీవితము అది అనవసరం. ఆయన మనల్ని తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా చేశాడట, యాజకులుగా చేశాడు, ఒక రాజ్యంగా చేశాడు. అదొక రాజ్యం, దేవుడు రాజ్యంగా చేసేసాడు ఒక్కొక్క మనుషులని. ఆ పాపములను విడిపించి తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా చేశాడు ఒక్కొక్క మనుషులని. ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క రాజ్యం కడతామని. నేను ఒక రాజ్యం, ఒక రాణిగా ఉంటావు, ఒక రాజుగా ఉంటావు, యాజక సమూహం ఏంటనుకుంటున్నారు? ఆ పాపం కూడా విడిపించాడు. అందుకు ప్రకటన 1:6 ఉంది ఆ మాట. అలాగే ప్రకటన 20:6 ఉంది, ప్రకటన 5:10 ఉంది, యెషయా 61:6 ఉంది. అలాగే రోమ 11:36 ఉంది. అలాంటి మాటలే రోమ 12:1 ఉంది. అలాగే 1 తిమోతి 6:16 ఉంది. కాబట్టి ప్రకటన 1:10 ఈ ఆత్మవర్షుడు ఎలాగయ్యాడంటే ప్రభు దినమంతా ఆత్మవర్షుడయ్యాడు. మరి వెంటనే ఆత్మవర్షుడయ్యాడు. అదిగో పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉంది. అలాగే రెండవదిగా ప్రకటన 4:2 ఆయన సింహాసనం దగ్గరికి ఆశ్రయుడై ఉన్నవాడిని అలాగే ఆత్మవర్షుడై అక్కడికి తీసుకెళ్ళాడట. ఒక దూత ఆయన మనకి కూడా ఒక దూతని ఇస్తాడు దేవుడు. మనం అలాగా పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధతలో మనం ఎదుగుతా ఉంటే, పరిపూర్ణులుగా ఉంటే, సగం లోకము సగం దేవుడు, సగం నా రాజ్యం అనుకుంటాను, తర్వాత నీ రాజ్యం కడతాను. అలాగైతే కుదరదు. నిన్నే ఒక రాజ్యంగా చేస్తానంటున్నాడు. అందులో నువ్వు రాణిగా రాజుగా ఉంటావు. యాజక వంశం ఇది. దేవుని సేవకుల కోసమే ఈ దర్శనం ఇచ్చాడు. మొదటిగా ఎలాగిచ్చాడు ఆయన దర్శనము? ప్రభు దినమందు ఆత్మవర్షుడయ్యాడు ఆయన. ప్రకటన 1:10 చదివితే అన్ని చదవడానికి టైం లేక నేను 4 విషయాలు చెప్పి ముగించేస్తున్నాను. ఎందుకంటే రేపు మనం కంటిన్యూ చేద్దాం. ప్రకటన 1:10 ప్రభు దినమందు ఆత్మవర్షుడయ్యాడంట. మరి ప్రకటన 4:2 వెంటనే ఆత్మవర్షుడైన తర్వాత పరలోకంలో ఒక సింహాసనం వేయడం చూశాడంట. మరి ప్రకటన 7:3 ఆత్మవర్షుడే అరణ్యానికి కొనుక్కోబడ్డాడట. మూడవదిగా మరి 4వదిగా ఆయన గొప్ప పర్వతం మీద, ఎత్తైన గొప్ప పర్వతం దగ్గరికి కొనుక్కోబడ్డాడు. అలాగా దేవదూత ఆత్మవర్షుడైనప్పుడు ఇప్పుడు ఈ పౌలు గారు, రమేష్ గారికి బాప్తిస్మం ఇచ్చాక పౌలు గారికి పేరు పెట్టడం జరిగింది. ఆయన కూడా ఆత్మవర్షుడయ్యాడు పౌలు గారు. మరి ఈ నా ఆత్మీయ బిడ్డ, మరి దేవుడు ఇచ్చిన నా ఆత్మీయ బిడ్డ కూడా ఆత్మవర్షుడైనప్పుడు 2 దేవదూతలతో వెళ్ళాడు. ఆయన చెప్పాడు నాకు, ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనుక్కోయాడు. ప్రకటన 21:10 కొనుక్కోబడి ఆ పర్వతం మీద కొనుక్కోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే, పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చి నేను చూస్తున్నాను అన్నాడంట. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి రేపు మిగిలిన విషయాలు మనం నేర్చుకున్నాము. ఈ మాటలు దేవుడు దీవించిన కాక 4 విషయాల్లో ఆత్మవర్షుడయ్యాడు. మనల్ని కూడా దేవదూత ఆ విధంగా
మరి ఆత్మవశులుగా మనల్ని తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి దేవునితో మనం కలిసి జీవిద్దాం, దేవునితో స్నేహం చేద్దాం, దేవునికి సేవిద్దాం, ఆయన కనికరం కోరుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేకుడ, మహిమ గల దేవ, అంత మంచి దేవుడు ప్రభా, తండ్రి నాయన. ఎవరు మాట్లాడకపోయినా మాకు అవసరం లేదు ప్రభా, మాట్లాడితే మాకు చాలయ్యా. నిన్ను కలిగిన జనులు ధన్యులు, వారికి ఏమైనా కొదవేంటదని చెప్తున్నావు ప్రభా. అగ్ని జ్వాల వంటి కళ్ళలు గలవాడ, అపరంజి వంటి పాదములు గలవాడ అయ్యా. అగ్ని నేత్రములతో చూస్తున్నా దేవా. అయ్యా యోహాను గారికి మరి మీరు కనిపించడం చచ్చిన వారి వరకు పడిపోయాడు ప్రభా. అయ్యా మరి పూర్ణ అయా 7 సంఘాలకి కూడా నాయన అయ్యా మీరు లెటర్స్ రాయమన్నారు ప్రభు. అయ్యా సేవకులుగా ఎంచుకున్న మమ్మల్ని అయ్యా నీ సేవకుల కోసం నీ ప్రత్యక్షత, దేవుని గురించి ప్రత్యక్షత ఇచ్చి ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎవరికి చెప్పాలో, ఏ విధంగా నీతో ఆయన గడపాలో ప్రతి ఒక్క విషయాలు ప్రభు యోహాన్ గారి ద్వారా అయ్యా నీ రొమ్మున ఆనుకున్నాడు ప్రభా. యోహాన్ గారు మేము కూడా అలా ఇష్టపడుతున్నామయ్యా. మీ రొమ్మున ఆనుకొని మేము జీవించడానికి, నీతో కలిసి మేము జీవించడానికి అయ్యా మీరుంటే చాలయ్యా ప్రభా. అయ్యా ఒకసారి అయ్యా చేతులెత్తుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, నీ అభిషేకంతో నింపండి ప్రభు. దేనిని నేను విగ్రహంగా చేసుకోకూడదు, దానికి సాగిన పడకూడదు, దాన్ని పూజించకూడదు అంటే వాళ్ళ కోసమే ఆలోచించడం అయ్యా. తండ్రి నేను అటు విధంగా అయ్యా సమయం అంతా వ్యర్థం చేస్తున్న దురాత్మ శక్తుల యేసునామములో కాలిపోవాలా, ప్రతి ఒక్క గ్రహముల నుంచి కాలిపోవాలా, ప్రతి ఒక్క సగం నుంచి కాలిపోవాలా అయ్యా. నీ ఆత్మతో నింపండి నీ బిడ్డని అయ్యా. ప్రతి ఒక్క గృహాన్ని నీ అభిషేకంతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ మహిమ పరిచయం చేయడానికి అయ్యా అభిషేకించండి దేవా. ఎవరెవరికి ఏ అధ్యక్షత అప్పచెప్పావో, ఏ వరాలు ఇచ్చావో, ఏ ఫలముతో నింపావో ప్రభా అయ్యా ఎవరందరినీ మరి మరలా లేవనెత్తి అయ్యా నీ రాజ్య వ్యాప్తి కోసం ఈ భయంకరమైన దినాల్లో, రాకడ దినాల్లో ప్రభు నీ ప్రత్యక్షతను మేము చూసే భాగ్యం, నీ సాక్షిగా ఉండి అనేకమైన బిడ్డలను ఆయన బలపరిచి స్థిరపరిచి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కొరతలేని ఆత్మతో పంపిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము యుగ యుగములు కూడా తోడైంది మనకి నడిపించింది గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.